అయ్యారు అనుకున్నాను కూడా వచ్చే సంఘస్థానికి యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.
దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడెదా. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా.
నీకోసమే నా ఈ ఆలాపన నీకోసమే నా ఈ ఆరాధన మారని ప్రేమ నీదే మారని ప్రేమ నీదే నిన్ను కీర్తింతును నిన్ను కొనియాడేదా దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని నీకోసమే నా ఈ నిరీక్షణ నీకోసమే నా ఈ నిరీక్షణ మారని ప్రేమ నీదే మారని ప్రేమ నీదే నిన్ను కీర్తింతును నిన్ను కొనియాడేదా దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును మారని ప్రేమ నీదే మారని ప్రేమ నీదే నిన్ను కీర్తింతును నిన్ను కొనియాడేదా దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తిస్తును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బలారాధనలో నీ దాసు నిలబెట్టుకున్నారు ప్రభువా, నిలబట్టి వందనాలయ్యా. పాటల ద్వారాగా కూడా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభువా, నిలబట్టి నీకు స్తోత్రాలు. నా ప్రభువా, జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆలోచించుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు
అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడము నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినాడు సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోతును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి మొదటిగా రాణి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండవది స్వామి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. మూడవదిగా మార్తమ్మ. దేవనామానికి స్తోత్రాలు. ఎవరికి అమలుకున్నాను సమస్తమరికి నా సాక్ష్యం అంటే పోయిన శనివారం నేను ఇంటి నుండి బయలుదేరాను. చర్చి రావడానికి ప్రార్థన చెప్పేసాను. బయలుదేరిందాన్ని దారిలో ఒక అన్నయ్య కనిపించాడు. బండి సాయి, నా బండి ఇక్కడ లేదు ఇన్ని రోజులు. సరే బండి ఇచ్చాడు, వెళ్ళాడు. అన్నయ్య ఎక్కించుకొని బయలుదేరి వస్తున్నాను. నిదానంగానే వస్తున్నాను. అయితే స్పీడ్ రావట్లేదు, ఒక్కదానికైతే స్పీడ్ వచ్చింటున్నాము. అయ్యప్పల దగ్గరలోకి వచ్చేటప్పటికి ఒక రిక్షా అతను అనుకోకుండా అతను ధర్మం తిప్పేశాడు. అతను అనడానికి కూడా ఏం లేదు. బండి తగిలి కాలుకైతే బాగానే తప్పలేదు, మోకాలకి. కానీ దేవుని కృప ఏంటంటే చాలామంది హాస్పిటల్ పాలైపోతున్నారు చిన్న చిన్న యాక్సిడెంట్లకి. కానీ దేవుని నయందులుండి నేను ఏ హాస్పిటల్ పాలవకుండా క్షేమంగా చిన్న కాలు దెబ్బతో బయటపడటానికి దేవుడు నాకు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవునికే వందనాలు. దేవునికి ఏమి ఇచ్చినా నేనైతే రెండోస్తూనే ఉంటాను ఇప్పటికైనా. కానీ దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలగాలి. ఇంకోటి ఏంటంటే లక్ష్మి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది రేపు సోమవారం. కొంచెం దానికోసం
ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన వల్లే తను ఇప్పుడు జాబ్ చేసుకుంటూ చెన్నైలో ఉంటుందంటే మన సంఘము సేవకులు అందరూ ప్రార్థన చేయబట్టి ఆ బిడ్డ కోసం ఎంతో మొదలుపెట్టారు, ప్రార్థించారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పేసి అని వెళ్తుంది. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే కనుక అక్కడ శాలరీ పెరుగుతుందంట, బాగుంటుందంట అక్కడ కంపెనీ అంతా కూడా. తన కోసం ప్రార్థన చేయమని, అలాగే మా కుటుంబం మొత్తం దేవుళ్ళు ఉండాలని మీ అందరి ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. దేవుడు ఉన్నారు, మా అక్కయ్య గారు ఉన్నారు, అందరికీ ఉన్నారు. మా చాచీ ఏంటంటే 3 రోజుల క్రితం మన ఫోన్ గురువారం నాడు కుదిరిపోట తెల్లారగట్ట మనిషి నుంచి లెగుదాం అనుకున్నాను. మెడకాయ పట్టేసింది. మెడకాయ పట్టేసి మెడకాయ అటు కూడా తిరగెత్తలేదు. మంచం మీద కూర్చుని 2 అడుగులు వేద్దామన్నా కూడా అడుగు రావట్లా. నిప్పుతో బాగా గిజగిజలాడిపోతున్నా. మా అమ్మ కనిపెట్టి, ఏంట్రా మెడకాయ వందరగా పెట్టావు, అసలు ఇటు అయినా కొండవు మంచం మీద, నువ్వు తెల్లారగట్ట లేచి ఇంటికాడ ఏదో చేస్తావు కూడా అని అడిగింది. అడిగితే ఏంటోనమ్మా మరి పొద్దున్నే లేగుతున్నాను, పక్కలో మెండ పట్టింది, మరి అసలు నిప్పు బాగా గిజగిజలాడుతున్నాను అని చెప్పి అమ్మకి. అమ్మ ఏమందంటే, మన ఇంటి దగ్గర మంత్రాల రాంబాబు అనే మంత్రం పెడతాడు ఆయన నొప్పికి, ఆయన దగ్గర మంత్రం పెట్టించుకుని డాక్టర్ గారికి వెళ్ళి చేయించురా, కాకపోతే ఆగిరి పిల్లలు రోజు పెడదామని అమ్మ చెప్పింది. సార్ ఆమెకు వచ్చిన ఆలోచన అని చెప్పింది. మనమేమో ప్రార్థన కదా, మనం బయలు పట్టుకుని చర్చిపోతున్నాం, మరి మనం మంత్రాల దగ్గరికి మంత్రం పెట్టించుకోవడం కరెక్ట్ కదని ఇక నాకు ఫోను కొంచెం మంచం మీదకి కొంచెం ఎడంగా ఉంది. ఆ ఫోను తీసుకుని అయ్యగారు నెంబర్ చేశాను. అయ్యగారు నెంబర్ చేస్తే, అయ్యగారు ఏంటయ్యా స్వామి పొద్దున్నే ఫోన్ చేశారు అడిగారు. అడిగితే, అయ్యగారండి మంచం నుంచి పడుకుంటున్నాను, మెండ పట్టి బాగా నిప్పు గిజగిజలాడుతుందని అయ్యగారు చెప్పారు. అయ్యగారు అన్నారు, కళ్ళు మూసుకయ్యా అని అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక అసలు అయ్యగారు ప్రార్థన చేశారు. దేవుడి కృపను బట్టి నాకు నిప్పు తగ్గిపోతాను, ఎంతో ఆశతో ఉన్నాను. 1 గంట సేపు టైం తీసుకున్నాను. నిప్పు కూడా 1 గంట సేపు తర్వాత నిప్పు శుభ్రంగా తగ్గిపోయింది. ఈ చిన్న సాక్షేషం దేవుడు దీవించిన దాకా. దేవుడు అయ్యగారి ప్రార్థన ద్వారాగా నాకు నిప్పు తగ్గడానికి ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. మరి మా వాటి గురించి అయ్యగారులు నేను ఎట్లా పడతాను మరి సంఘం అయ్యగారులు ఎంతో ప్రార్థించారు. మరి అందుని బట్టి అందరికీ పేరు వందనాలు. మరి మొన్న మట్టి పోయటానికి దేవుడు సహాయం చేశాడు. మరి మాకు బాగు తెచ్చుకోవటానికి మరి మట్టి మామూలుగా 1400 అంట. మరి అలా అన్నారు. సర్లే అని 2 నెలల నుంచి ఆగిపోయింది. సర్లే ఏదైనా దేవుడు చెప్పిన తగ్గిద్దని నేను 3 వారాల నుంచి మొన్న వారం ప్రార్థనకు రాలేకపోయాను. ఆదివారం దేవుడు నాకు క్షమించాలి. మరి దేవుడు మనకి 1000 రూపాయలు కొత్త మట్టి సహాయం చేశాడు. నా దగ్గర నుండి మరి ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి 2 టప్పులు పట్టింది. మరి వాటిని బాగు చేసుకుంటాడు కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి నాకు మొన్న మంగళవారం అద్భుతం ఉన్నాడు. నాకు వాంతులు ఈరోజునాలు అసలు ఉరుకుతాను, తలదిప్పేస్తాం, పైకి ఎత్తుకుంటే తలకాయ అసలు గిరాగిరా తిరిగిపోతాం. అదొక రకమైన వాంతులు. మరి అసలు మంచి తాగుతున్నా కూడా కోరిక వచ్చేస్తున్నాయి. మరి అలాగే పడుకున్నప్పుడు మరి త్రివేణికి ఫోన్ చేసినప్పుడు కంగారు పడింది. మరి రమాదేవి చెప్పినప్పుడు మా మరదలు వచ్చింది. మా మరదలు రమాదేవి తీసుకెళ్ళి మరి అక్కడ ఆసుపత్రికి చూపించినప్పుడు మరి 2 రోజులు కొద్దిగా బాగా ఇదిగా ఉంటాయి. అంత ఇప్పుడు ఏంటంటే లైట్గా తలదిప్పేస్తుందో నేర్చంగా ఉంది. మరి మొన్న నేను అయ్యగారికి ఫోన్ చేశాను. ఆదివారం అయ్యానికి బాగోలేదని మరి అయ్యగారు ప్రార్థించి అతిథి నుంచి అసలు అన్నం తింటాం లేకపోతే అలాగే తిరిగేస్తుంది. మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మరి నాకు అది తగ్గిపోయి తలదిప్పుతో తగ్గిపోయి మరి బాగానే ఉంది. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి నేనే నమ్మకంగా ఉండలేదు. మధ్యలో గుడికి పద్దాన్ని మానేసి అంటున్నాను. నన్ను దేవుడు క్షమించడం నేను ఒప్పుకుంటున్నాను. మరి నా ఆరోగ్యం గురించి త్రివేణి వివాహం గురించి మీరు ప్రార్థన చేయండి. అన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మరి ఎంతో మరి మీ సంఘటన పేరు వస్తున్న వందనాలు చెబుతున్నాం. మరి మా వాకుల కోసం
అందరూ ప్రార్థించారు, అందుని బట్టి వందనాలు. మరి నేను ఒకరోజు ప్రార్థన పెట్టించుకుంటాం, వాళ్ళకి ఇంకా పోలింగ్ చెప్పాలి. మరి ఐదు ప్రార్థన చేయమని ఇంకోటి తప్పుగా అనుకోవాలని త్రివేణి కోసం మాత్రం ప్రార్థించమని అడుగుతున్నాను. శివసత్యం దేవుడి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. బిడ్డలో చెప్పిన సాక్ష్యాల్లో సన్నిధించారు, నీ ఆత్మనిచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా ఏదైతే నా ప్రభువా నీ మీద ఆధారపడినప్పుడు నువ్వు సమస్తము చేయగలిగిన సమర్థుడు అని నువ్వు రుజువుపరిచిన దేవుడు కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. అయా ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించండి. చెప్పలేని వారి సాక్ష్యాలు కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను మాకు దయచేయమని యేసునామమున నడుచున్నా తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం, కానుకల పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము